శబాషులు ఎవరికి సార్? ఇంకెవరికి? నాకే. 7 దెబ్బల్లో సగం దూరం వచ్చేసాం. ఇంకా 5 దెబ్బలున్నాయి. అంతేగా. 2 మైళ్ళు పరిగెత్తాలా? అమ్మో. పసరు పుయ్యనా మంటెక్కి పోద్దే. పుయ్యినా పుయ్యినా. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఫిల్టర్ కాఫీ 3 4 సొంటి కాఫీ 1 2 వచ్చేసాం. ఇంకా 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ 2 కప్పులు కాఫీ. నో సొంటి కాఫీ. ఓకే, వేడి ఫిల్టర్ కాఫీ 2 కప్పులు, సెకండ్ 1 కప్పు, 3 అర కప్పు. 1 2 1 59 79 89 99 100. అమ్మయ్యా, ఆ బియ్యం తీసి తొందరగా ఎసట్లో పడి. ఈ ఏళ్ళకి అదేనట మన ఫుడ్. 59 తర్వాత 60 అని ఒక అంకె, 61 62 ఇలాగమ్మా. మళ్ళీ 1 నుంచి దంచండి. ఏమిటబ్బాయి, మా వారంటే ఎవరనుకుంటున్నావు? ఎంసీఎల్ కంపెనీ ప్రొపరేటర్. అయ్యుండొచ్చమ్మా. బొజ్జ తగ్గాలి, ఫుడ్ కావాలంటే కుదరదు. రాంబంటు వైద్యానికి వచ్చారంటే దంచుదానలుడా. మంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి శ్రీ బీజ జప సంతుష్ట హ్రీం శ్రీం బీజపాలిక శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ వణక్కమన్నా. వా తంబి వా, రొంబ థ్యాంక్స్. నొప్పులు నిండా తగ్గినాయి, నడుములు కూడా. నీ మందు రొంబ బెస్ట్ రా కన్నా. ఏ మందు? పల్లెవాడివే. ఇదిదా. ఇదిలో ఏం పెట్టినావురా? నీకెందుకన్నా? తంబి, ఇది నిండా గొప్ప మందు. ఈ మందు నాకు పనిచేసిందని చెప్తే అందరూ 1000 రూపాయలు కొంటారు. చెప్పు మీ. గిడింగ్రి. అడవి పేరు సరే, తెలుగు పేరు. అదిదా నమ్మకం. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి. వా తంబి వా. రాజా సారు వాడే వచ్చేసినాడా? చెప్పవచ్చు కదయ్యా. వణక్కం స్వామి, కూసుకోండి మీ. డాడీ గారు కాదండి, కానీ అంత గొప్పవారు. అంతకన్నా గొప్పవారండి. సంతకాలు పెట్టే పవర్నామా హక్కు వీరిదేనండి. డాక్టర్ గిరీశం, ఫైనాన్షియల్ విజార్డ్ ఆఫ్ ది వరల్డ్. నేటిదా వెள்ளிకిழமை, శుక్రవారం లక్ష్మీ పూజ. తాయే మహాలక్ష్మి, ప్రసాదం తీసుకోండి. తంబి కృష్ణ, నిన్ను చూసి నా బిడ్డ మాదిరి ఫీలింగ్ అయిపోసి రేటు జాస్తి చెప్పినాను. మా డైరెక్టర్లో 1.5 కోటికి మించి పైసా ఇవ్వరాదని ఖండితంగా చెప్పేసినారు. వీళ్ళు క్యాన్సిల్ అప్ప, దుడ్డు వాపస్ ఇచ్చిపో. అదేంటి అడ్వాన్స్ ఇచ్చాక? అయ్యా, ఏదో కుర్రాడు. పైగా అబ్బాయి గారు ఇచ్చిన మాట మీదే రాజావారు 2 ఒప్పుకున్నారు. మీరు కొంచెం ఫోన్ ఇటు పెట్టి మీ ముందే మాట్లాడి 4 కోట్లకు బేరం తేగలను 1 గంటలో. సరి 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 సార్, ఈ మాటదా మా డైరెక్టర్లకు చెప్పినానే. రాజావారితో గిరీశం అని నిండా పెద్ద జీనియస్ ఉండాడు, వాడైతే 4 కోట్లకు తక్కువ చెప్పడు అని చెప్పినాను. మనము చెప్పవలే కదా, నేను చీపుదా, కానీ వెనక ఉన్న అందరూ ఓకే అనవలే కదా. గిరీశమన్నా, మీకైనా మాకైనా మాట మాటదా. డీల్ 2 కోట్లకుదా. ఓకే, రొంబ 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 సంతోషం. అంబి సారే, రొంబ 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 థ్యాంక్స్.
బాబోయ్ ఇక్కడికి ఎలా వచ్చాను రా? తాగేసి నిచ్చెనెక్కేసి పైకి పాకేసి బల్లి బల్లి కాదండి బాబు, బల్లులు. బల్లుల్లాగా మనం చూరు కట్టి పెట్టుకున్నామండి. పడితే పచ్చడైపోతామండి. బాబోయ్, రామచంద్ర ప్రభు కాపాడుతండ్రి. రాముల వారు రారు, ఆరి బంటున్నాడు. ఏం కావాలరా వరం? మీ ఎదవ పేణాలే కదా. నేనే నేను అంటూ డ్రామాలొద్దు, అబద్ధాలు అరికథలు వద్దు. నాది అడివి నీతి. దొరగారి డబ్బు ఎక్కడుంది చెప్పు, లేకపోతే నా చేత్తో నిన్ను కొట్టి మైలు పడినావు. కిందడితే ఆ గాజు పెంకులు గుచ్చుకు సత్తావు. అవన్నీ ఇసం పూసిన గాజు పెంకులు. ఆ మంటల మీద పెట్రోల్ పోతా బగ్గుమంటుంది. ఆ దెబ్బకి ములగ చెట్టు మీద గొంగుళి పురుగులాగా రాలిపోతావు, కాలిపోతావు. చెప్పు. 1 2 నువ్వు నన్ను చచ్చిన చంపు. నేను చచ్చిపోతే డబ్బు ఎక్కడుందో నీకేం తెలుస్తుంది? నువ్వు సావగానే జపాన్ చెప్పేస్తాడు. ఆడికి 10 లక్షలు ఇస్తున్నానుగా మరి. యారా నన్ను బలించి లంచం తింటావా? లంచం గ్యారంటీ లేదే బలి సార్. పెట్రోల్ అమ్మో ఫైర్ ఫైర్! ఇంకో డొక్కుడు పోతే నీ శవాన్ని మోసే ఖర్చు మిగులు ఏడే బూడిదైపోతావు. మాట్లాడుపు డబ్బంతా అమ్మవారి విగ్రహం కింద గదిలో ఉందిరా. నన్ను కింద గదిరా. సావుకు పెట్టిన శత్రుపు మాటల మానవా? అంత డబ్బు బట్ట బయలుగా పెరట్లో పడేసావంటే నేను నమ్మాలా? నిజం రా బాబు. అంత ఓపెన్ గా పెట్టారని చెప్పినా ఎవరు నమ్మరనే కదరా నా ప్లాను. అమ్మవారి మీద ఒట్టురా, విగ్రహం కింద గదిలోనే దాచాను. అమ్మో సత్య ప్రమాణం రా. గాడ్ అమ్మో గాడెస్ ప్రామిస్. అదేనండి గిరీశం గారు, జీనియస్ రాంపంట్ గారు, మీ మీద ఒట్టు. నువ్వు దోసిన మొత్తం డబ్బు ఆడే పెట్టానంటావు. చెప్తాం. ఓలు మొత్తం క్యాష్ అండి. బంజరు భూములు అమ్మిన 10 లక్షలు, మామిడి తోటలు అమ్మిన 15, వైజాగ్ లో గోడౌన్లు అమ్మిన 30 లక్షలు, రాణి గారి దగ్గర ఉడుక్కున్న 10 లక్షలు, నగలు 1/2 కోటిరా. దస్తావేజులు అన్ని అక్కడే ఉన్నాయిరా. నన్ను నమ్మరా. సత్య ప్రమాణం రా. రే అవి కాక వైజాగ్, గుంటూరు, ఒరిస్సా జిల్లాల కలెక్షన్లు మొత్తం. నోరు మొయ్, నువ్వు నోరు మొయ్. నోరు మొయ్, నువ్వు నోరు మొయ్. మొయ్ నోరు మొయ్. మొయ్. కథడం జరిగింది. జపాన్ ఎక్కడ తెచ్చావు? ఇక్కడే సార్. ఎక్కడంటే ఎక్కడరా? తమరు చెయ్యి కింద. సార్ కథ అడ్డం తిరగలేదు, మరి? తల కిందులైంది అన్నది కరెక్ట్. కరెక్టేరా. తాళాలు మిస్సింగ్. అమ్మో అమ్మో దోపిడిరా. సొమ్ము సొమ్ము దోపిడిరా. రే నా సొమ్మురా. దోపిడి అయిపోయిందేమో. రే దేవుడా సొమ్మురా. లోపలికి వెళ్ళి చూడు. నేను అంతే కదా. గురూజీ భలే. డబ్బంతా ఉందా?
కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టేస్తండి. సంగతి చెప్పి చావరా అంటే అనగా మనం దోచుకున్న డబ్బుతో పాటు దాచుకున్న డబ్బు కూడా పోయిందండి. అదేంట్రా? అలా పెట్టి బతకనివ్వరా అని బతకనివ్వరు. బ్రహ్మాస్త్రమే చంపుతా. నా డబ్బు వడ్డీతో సహా వసూలు చేస్తా. పద. రండి రండి కూర్చోండి. రాజావారి చేత దస్కత్ చేయించుకొస్తా. అయ్యా రాజావారు కొడుకులిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కోడలు అరుగు మీద కూర్చున్నది. కేసు ఏమిటి అని అడగండి. 50 లక్షలకు జామీన్ కట్టాలి. కోట బేరానికి పెట్టాను. దస్కత్ పెట్టండి. టైం లేదు. నేను నమ్మను, సంతకం పెట్టను. కొడుకులిద్దరిని జైల్లో పెట్టారు అంటే నీ కాదు. జామీన్ ఇచ్చింది నేను. డబ్బు కట్టకపోతే నన్ను తోస్తారు. పెట్టు. పెట్టవయ్యా. పెట్టు. నువ్వు ఉండవమ్మా. పెట్టవయ్యా. పెట్టు. వెళ్ళిపోతు రొక్క. రొక్క. రండి డబ్బు తండి. యా గట్టి. లేవండి అమ్మగారు, త్వరగా త్వరగా నన్ను తీసుకెళ్ళండి. గుంటూరు గోవిందరావు గారండి. తమరు చీట్ ఫండ్ పెట్టించి ముంచేశారు. వారు విశాఖపట్నం మా రెండో మాంగారండి. వారి మూడో అమ్మాయికి నన్ను ఇచ్చి ₹1,00,000 కట్నం తీసుకున్నారు. వారండి. ప్రేమ్ సాగర్ పట్నాయక్ గారండి. ఒరిస్సాలో చవగ్గా హిందీ సినిమా తీయించాం. వారండి. జపాన్ గురుద్రోహి మహా పాపం రా. రంగుట్టు నిన్నందరూ చీకొట్టారు, సావు కొట్టారు. నిన్ను క్షమించే వాళ్ళు ఎవరో ఉండరనుకున్నాను. కానీ ఇద్దరున్నారా? ఇద్దరే ఉన్నారు. పైన ఆ రాముడు, కింద నా దేవుడు. నిన్ను ఆ దెబ్బ నాకు పడాలి. వాడి కాదు, నన్ను కొట్టు. దొరగారు అడవిలో సుత్రాన్ని నువ్వు ఎన్నోసార్లు చెప్పాను. బేవర్స్ గా వచ్చేవన్నీ ఎర్లని, వాడి కోసం ఆశపడితే చావు తప్పదని. ఇప్పుడు అదే జరిగింది. వాడి తప్పేమీ లేదు. రూపాయికి ₹1,00,000 రావాలన్న ఆశతో నేనే వెళ్లి వాడి ఉచ్చులో పడ్డాను. తప్పంతా నాది. అందుకే నన్ను, రాణి గారిని, ఇక్కడికి వచ్చిన ఆ మూర్ఖులన్నది కొట్టరా. కొట్టు, కొరడేతో కొట్టరా. సరే దొరగారు. సగం సచ్చిన జీవిని విడిచిపెడితే ఆడికి నరక బాధ, మనకు మహాపాపం. అందుకని నేను ఈయన పూర్తిగా చంపేసి జైలుకెళ్ళి ఉరిసెట్ చేయించుకుని చచ్చిపోతాను. అప్పుడు అమ్మాయి గారికి పేడ పోద్దండి. రమ్మంటూ అమ్మాయి గారి పీడ మరణగండం అన్ని అబద్ధాలే. నేను గిరీశం చేయించాం. అంటే నేను చెయ్యకూడని పాపం చేశానన్నమాట. ఇప్పుడైనా చంపండి. అల్లుడు గారు, చచ్చా, నేనేంటి అల్లుడు గారేంటి? మీ కాళ్ళ కడబంటుని. కాదురా, నేను నీతి తప్పి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. నువ్వు నీతికి నిలబడి కోట్లు సంపాదించావు. ఇవాళ రాజువు నువ్వు, నేను బంటుని, రామబంటుని.
అబ్బాయి గారా ఇప్పుడు చెప్పండి, ఈ తాళిబొట్టు ఆ అమ్మోరుదా ఈ అమ్మాయి గద్దా? కాదు, నాది. కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నం అన్నాలైపోవచ్చు, నేలను చాపగా నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది.